జిఎస్ శ్యామసుందర గారికి సునాద వాయుల విద్వామణి బిరుదుతో సన్మానించుకున్నాము. సునాద వాయుల విద్వామణి అనే బిరుదుతో వీరికి సన్మానం. ఓకే. కర్ణాటక రాష్ట్ర శ్రీ క్షేత్ర దైవాద సద్గురు శ్రీ యోగి నారాయణ తాతయ్య గారి దివ్యాశిష్యులతో బృందం ప్రసరణ బిరుదుతో సన్మానం. లయవాద్య విద్వామణి సార్ 1 సెకండ్. ఓకే. జయము గారు లక్ష్మీదేవి గారు తర్వాత గీతాంజలి కావ్య హేమలత గారు మీనాక్షి గారు ఇంతమంది అభిమానుల మధ్య చక్కగా ఈ కార్యక్రమం అంతా సంతోషంగా బాగా జరిగింది. ముందుగా కర్ణాటక నుంచి వచ్చిన చింతామణి వాస్తవులైనటువంటి అక్కడ కళాశాలలో ఉండేటువంటి విద్యార్థులందరూ చక్కగా పద్మావతి గారి శిష్యరికల్లో బాగా తరబేతి పొంది ఇక్కడ ముందు కార్యక్రమం బాగా జరిగింది. చక్కగా పాడారు స్టూడెంట్స్ అందరూ కూడా. తదనంతరం పద్మావతి గారు కూడా అసిస్టెంట్ పద్మావతి గారు ప్రిన్సిపాల్ గారు చింతామణి స్కూల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి పద్మావతి గారు చక్కగా పాడారు. అన్ని అంశాలు కూడా మంచి అంశాలు తీసుకుని వ్యక్తిగత ఎలాగే చక్కగా పాడి మనల్ని అందరినీ కూడా ఆనందింపజేశారు. వారికి కూడా సంగీత సమ్రాట్ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్యం గారి శిష్యులైనటువంటి మన కేవి బ్రహ్మానంద గారు సంగీత విద్వాన్ కేవి బ్రహ్మానంద గారి ఆధ్వర్యంలో, అలాగే తెలుగు కళావాహిని ఆధ్వర్యంలో, సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో వీరందరికీ కూడా ఇందులో పాల్గొన్న వైలిన్ కానీ మృదంగం కానీ కళాకారులందరినీ కూడా సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. వారితో పాటు నన్ను కూడా ఈ మధ్య కళాశాలలో
పదవి విరమణ చేసినటువంటి నాకు కూడా చిరు సత్కారం చేసిన దానికి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ యొక్క ప్రేమాభిమానాలకి సదా అభిమానుడిగా ఉంటూ మీ యొక్క ఆశీస్సులు అభిమానం నిలవేళలా పొందుతానని అమ్మవారి ఆశీస్సులతో అందరూ చక్కగా చల్లగా ఉండాలని నూతన సంవత్సరంలో 2025లో అందరూ ఇంకా పురోభివృద్ధి చెంది అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ సత్కారం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మొదటికి తల్లి గురువు అంటారు. నాకు చిన్నప్పుడే తల్లిదండ్రి పోయారు. నెక్స్ట్ గురువు మా మావయ్య గారు, వాళ్ళు 2 years బ్యాక్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ అయ్యారు. నాకు ఇప్పుడు తల్లిదండ్రులైన మా గురువు గారు, ఎందుకంటే నాకు అంత ప్రీతిగా వాళ్ళు ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు కూడా పద్మ వాళ్ళ దగ్గరికి నా పేరు వింటే అనిపిస్తుంది. ఇప్పుడు మా నాన్న పిలుస్తా ఉన్నదేమో అని నాన్నకి అనిపిస్తుంది. అంత ప్రీతి నా మీద, అంత విశ్వాసం. నాకు ఎక్కడ కర్ణాటక, ఎక్కడ విజయవాడ అండి. నేను కర్ణాటకలో 50 నేను అంత సంగీతంగా నేను అంత ప్రావీణ్యత నేను పొందలేదు. నేను బాగా నేర్చేటప్పటికి నాకు అంత నాలెడ్జ్ వచ్చేటప్పటికి మా గురువు గారు అంటే పెప్సీ బాగా ఇదైంది, వాళ్ళకి ఆపరేషన్ అంతా అయింది. మళ్ళీ నాకు నేరాలని చాలా ఆశ ఉంది. ఇప్పుడు నాకు ఆశ పెట్టి వేరే విధి లేక చెప్తాను. నాకు నేరాలని ఇంకా చాలా ఆశ ఉంది. కానీ అంటే మాకు అక్కడ కర్ణాటకలో చింతామణిలో మంచి గురువు నాకు దొరుకుతలేదు. నాకు ఎప్పుడు పాఠం నేరాలని ఆశ ఉంది. నా గురువు గారు మా ఇంటి దగ్గర ఉంటే బాగున్నాయి, మా ఇంట్లోనే ఉంటే బాగున్నాయి. బ్రహ్మానందం సార్ గారు నేను సేవ్ చేసి నేను నేర్చుకుంటా ఉంటుంది అని ఎప్పుడూ మనసులో అదే ఉంటుంది. అదే నాకు చాలా నాకు మా నాన్నలాగే అనుకుంటాను. నేను ఎప్పుడూ నాకు ఈ సత్కారం చేసి నన్ను విజయవాడ పిలిచి నాకు సంగీత కచేరీ ఇచ్చి నాకు ఇక పెద్దోళ్ళ దగ్గర నన్ను కూర్చోబెట్టి నాకు సన్మానం చేసిన దానికి ఆనందమో ఇట్లా ఉంది, బాధ ఇట్లా ఉంది. నేను నేర్లేదే అయినా కూడా నన్ను ఇక్కడ గుర్తిస్తూ ఉంటారు కదా అని కనకదుర్గమ్మ ఆశీస్సులతో నాకు ఈ మంచి కార్యక్రమం కూడా బాగా జరిగింది. పద్ధతిగానే నేను అంటే అనుకుంటా ఉంటాను, ప్రోగ్రామ్ ఎలా వస్తుందో కనకదుర్గమ్మ కాపాడుతుంది అనుకుంటానే ఉంటాను. ఏమన్నా మా ఒకలాగా బాగా ఉంది అనుకుంటాను. నాకు కూర్చోబెట్టి నన్ను సత్కరించిన అందరూ పెద్దలకు నా నమస్కారాలు. మీకు నమస్కారం. ఇలాంటి కార్యక్రమానికి బోర్డ్ ఆఫ్ ట్రాన్స్ శ్యామలత గారు మాట్లాడతారా? శ్యామ్ సుందర్ గారు. అందరికీ నమస్కారాలు. మాకు చక్కటి తెలుగు మాట్లాడడానికి రాదు కాబట్టి ఎంత తప్పులైనా క్షమించాలని ఎంతో మీ అందరినీ ప్రార్థిస్తూ, విజయవాడ మాకు ఏమీ తెలియదు. ఇక్కడ వచ్చిన పిమ్మట ఈ కచేరీలో వాంచడానికి భయం ఎత్తుకుంది. ఎందుకంటే మహా విద్వాంసం అంతా ఇక్కడ వచ్చుకుంటున్నారు. మీ అందరి ముందర నేను ఒక వాద్యవాడిని. నన్ను మీరందరూ సత్కరించే చూస్తే నేను చేసిన పూజాఫలము, మా పూర్వజుల పుణ్యఫలము అనుకుని, మా పూర్వజుల పుణ్యఫలము నాకు ఈరోజు ఇలాంటి అవకాశం కల్పించింది. అందరికీ మా పూర్వపరంగా ధన్యవాదాలు, నమస్కారాలు. మృదంగ విద్వాంసులు వారి విజయవాడ ఈ వేదిక విద్వాంసులందరికీ, సన్మానితులకు, పెద్దలందరికీ నా మనస్సు పోతే ముఖ్యంగా ఇప్పుడున్న శ్రోతలకు పదే నా అనంతకోటి నమస్సుమానులు అందజేస్తున్నాను. ఎందుకంటే ఎన్నో వేదికలు నా 57 విధంగా వాద్య ఒక ప్రయోగంలో ఎన్నో కచేరీలు మంచినాను. బ్రహ్మానందం గారు అంటే వాళ్ళని నేను ఎక్కడ చూడలేదు. నేను ఏం పట్టించుకున్నానంటే ఆయన తండ్రి సమానంగా నన్ను కూడా ఆయన ఒక కొడుకులాగా నన్ను చాలా లాభిస్తారు. వాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే
మా జన్మ ఈరోజు చాలా సార్థకమైంది. ఉండొచ్చు చాలా సర్టిఫికెట్స్ డిప్లొమా చేసుకున్నాము, అట్లా వేరే సన్మానాలు అయినాయి. కానీ తెలుగు కళావాణి కార్పొరేట్ GRK పోలవరపు సాంస్కృతిక సమితి శ్రీ కళాభారతి సంగీత సామ్రాట్ శ్రీ MS బాలసుబ్రహ్మణ్య శర్మ గారు ఇటువంటి విద్వాంసులు ఉంటే ఆయన చూసానికి ఉంటాయి. కానీ ఆయన స్వరవిన్యాసం ఎత్తుకోవడం ఆ స్పీడ్ ఇంకెవరు చేయలేదు సుమా. అట్లా స్మారక సంస్థని సుమధుర గాన సుధాకరులు KV బ్రహ్మానందం గారు కళా సంస్కృతులు ఈ రోజు ఈ ఒక కళావేదికలో నడిచిన ఈ ఒక సంగీత విషయమే చాలా చాలా అద్భుతమైనది. మా జన్మ సుకృతమైనది. ఏమింటే పెద్ద విద్వాంసులకే పెద్ద వాళ్ళకే సన్మానం చేయాలా అథవా పొగడాలా ఏమీ లేదు. సంగీతం పొగిడించుకునే కాలం మార్గ సంగీతం, దేశీ సంగీతం. మనము ఎప్పుడు మార్గ సంగీతంనే మనం ఆరాధించాలి. అట్లాగే ఇక్కడ చిన్న పాల్గొని కూడాను ఎంత బాగా సన్మానించారో. అయితే దయపెట్టి సుమా ఒక మాట చెప్తాను, సంగీత విద్వాంసులకే కానీ ఏ విద్వాంసులకే కానీ సేవ కల్పినందున అది సన్మానం కాదు, అది స్కాలర్షిప్. ఇంకా బాగా నేర్చుకో అని చెప్పడం అది తెలుసుకుంటూ ఎంత పదార్థం నిష్కారం చేస్తూ నా 2 మాటలు విక్కాలు చేస్తూ మరి మన వీణ విద్వాంసులకు మన మీకు పేరు నాకు కావాలా. చిట్టుబాబు గారు నా మనస్సు మనం తెలుపుతూ మా యొక్క హేమలత గారి మృదంగము వీణ మా యొక్క నాకు చాలా ఆనందమైంది. తల్లింటే నా పక్కన అటు పెట్టుకొని చేస్తున్నట్టు అనుకుంటే మృదంగము ఘటమో ఏమో వాయిస్తానని పాదాభివందనములు. మరి మా ఒక తండ్రి సమానమైన వాడి నా నమస్కరిస్తూ మా జన్మ సుఖం పెంచుకుంటే మా బిడ్డకు మీరు ఇచ్చిన ఒక సన్మానం మా కర్ణాటక రాష్ట్రానికి నేను ఇచ్చిన సన్మానాన్ని భావిస్తూ మీ తల్లితో విశ్రాంతి చేసి నా మాతృ ముక్తాలు చేస్తున్నాను. సుమా కోటి వందనములు. శ్రీమతి హేమలత గారు పేరుగందిన అడ్వకేట్, రాష్ట్రంలో కేంద్రంలో ఎన్నో అవార్డ్స్ వారు తీసుకున్నారు. వారి ముగింపుతో ఈనాటి సత్కార కార్యక్రమం ముగిస్తుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ చిట్టుబాబు గారికి, అలాగే మా గురువు గారు KV బ్రహ్మానందం గురువు గారికి, సత్కార గ్రహీతలు సన్మాన గ్రహీతలు మన గోవిందరాజన్ గారు, నా వీణ గురువు గారు, ఆయన మ్యూజిక్ కాలేజ్లో నాకు, అలాగే పద్మావతి గారు ప్రిన్సిపల్ గారు, ఇద్దరు ప్రిన్సిపల్స్ పక్కన కూర్చున్నారు చూడండి మనకి ఈ రోజున ఎంత అదృష్టమో. అలాగే మనకు వచ్చినటువంటి గెస్టులందరికీ కూడా, ఈ స్టూడెంట్స్ అందరినీ కూడా మన కనకదుర్గ ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని, వచ్చిన మీ అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా మీ యొక్క ఆశీస్సులు అందజేయాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరపాలని మా గురువు గారికి ఇంకా ఆయుష్, ఎంతో ఓర్పు అవన్నీ కూడా ఆ అమ్మవారు ఇవ్వాలి, త్యాగరాజ స్వామి ఆ శారదాంబ ఇవ్వాలని చెప్పేసి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇంతటితో సభ ముగిసింది. ధన్యవాదాలు. దయచేసి